ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు దినాల్లో నేను ఏ బిడ్డ దగ్గరికి వెళ్ళినా, ఏ కుటుంబాల దగ్గరికి వెళ్ళినా, ఒక్కరు అని ఇద్దరని కాదు, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ నేను సువార్త ప్రకటించినా, ఎవరికి నేను ప్రార్థన చేసినా, అక్కడ ఎవరు చెప్పే మాట తెలుసా? భయం, ఆందోళనతో. ఎక్కువ మన వల్లే, క్రైస్తవులే, ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఇదే మాట. ఏం జరుగుతుందో మన భయంగా ఉందండి, ఏం జరుగుతుందని చింతనగా ఉందండి. అసలు కుటుంబ విషయంలోను, అన్నదమ్ముల విషయంలోను, మన కన్న బిడ్డల విషయంలోను, వారి భవిష్యత్తు విషయంలోను, మెయిన్ ప్రతి మనిషిని పడగొట్టేది ఆర్థిక పరమైన ధన విషయంలోను, ఉద్యోగాల విషయంలోను, కూలి పనుల విషయంలోను, వ్యవసాయం విషయంలోను. ఇప్పుడు పంట పండినోడికి భయం, పోసిన తర్వాత వర్షం వస్తుందేమో అని. ఇప్పుడు ఊడు పేసేవాడికి భయం, ఏనా 4 వర్షాలు పడతాయంటావా, లేకపోతే పక్కోడు బోరిస్తాడంటావా అని. ఉద్యోగాలు తిన్నవాడికి భయం, కరెక్ట్గా చేసుకోగలుగుతామంటావా, చేయగలుగుతామంటావా. ఉద్యోగం రానోడికి భయం, వస్తుందంటావా, మన టాలెంట్ గుర్తిస్తారంటావా. బిడ్డలు కన్నకు ముందు కన్న తర్వాత తల్లికి భయం, ఇలా సరైన రీతిలో పెంచగలంటావా, పోషించగలంటావా. గర్భం తెరవకపోతే అసలు నాకు గర్భం తెరుస్తారంటావా, నేను గొడ్రల్లాగా ఉండిపోతానంటావా. ఒకటి కాదు, 2 కాదు, ఇంకొకరు మరణం ఏమిటంటే, నాకు పిల్లలు లేరు, రేపు నేను చచ్చిపోతే నేను ఎవరైనా మోస్తారు, ఇది ఒక భయం. ఎక్కడ చూసినా భయమే, ఎక్కడ చూసినా ఆందోళనతే, ఎక్కడ చూసినా తీవ్ర ఒత్తిడి పెట్టుకుంటున్నాం. ఎక్కడ చూసినా, ఏ పరిస్థితి చూసినా ముఖం దిగాలుగా పెట్టుకుని అలా పొడుగునో, లేకపోతే మానసికంగా మనలో మనం కృంగిపోయాం, ఎవరికి చెప్పుకోలేకో. ఈరోజు ఏ స్థితిలో చూసినా బిడ్డలారా, నేను ఒక మాట మాత్రం చెలవిస్తూ ఉన్నాను. ప్రభు చెప్తున్నాడు, ఒక అనారోగ్యం కానీ, ఒక ఉద్యోగ రీత్యా కానీ, పిల్లల చదువు విషయంలో కానీ, పిల్లల నడవడిక విషయంలో కానీ ఇలా ఉండిపోతూ, ఇలాగ పలు రకాలుగా మనుషులు వారి జీవితాల్లో ఆయా బాధలు, ఆయా బలహీనతలు రుచి చూస్తున్నామంట. మనం రుచి చూస్తున్నామంట. హల్లెలూయా. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు అన్యులైన వారు చింతించినట్టుగా ఈరోజు క్రైస్తవుడు కూడా చింతిస్తున్నాడంట. ఎలాగంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా చింతిస్తున్నాడంటే, మన ఇంటికి కూడా ఏరులు తెచ్చుకుని, మన ఇంటికి కూడా బూడిదలు తెచ్చుకుని, మన ఇంటికి కూడా తాయెత్తులు కట్టుకుని, గుమ్మడికాయలు కట్టుకుని, కొబ్బరికాయలు కట్టుకుని చాలా చిత్రంగా మారిపోతుంది మన క్రైస్తత్వం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడన్న గారికి మాట్లాడుతున్నాం. దేవుడు మనకేం చేశాడు అన్న దగ్గరికే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించి ఒక ఉన్నత స్థితిలో ఉన్నవాడు 1వ తరగతి నుంచి వెళ్ళినోడే, 1 నుండి 10కి వస్తే అక్కడ ఒక పరీక్ష, జ్ఞాపకం చేసుకోండి. 1 నుండి 10కి వస్తే ఒక పరీక్ష. ఇంతకుముందు 7వ తరగతిలో పెట్టేవారు, అది తీసేశారు, ఇప్పుడు 10లో పెడుతున్నారు. ఆ పరీక్ష నెగ్గితేనే నెక్కలో ఎవరైనా తీసుకెళ్లి కలెక్టర్ చేస్తున్నారా, నెక్కలో ఎంఆర్ఓ చేస్తున్నారా.
ఓడిపోయిన వాడిని, పాస్ అయిన వాడిని, ఫెయిల్ అయిన వాడిని కలెక్టర్ ఉద్యోగం ఇస్తారా? జాగ్రత్తగా ఉన్న ఒక మాట జ్ఞాపకం చేసుకో. 10th క్లాస్ ఒక పరీక్ష. ఆ పరీక్ష అంటే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మళ్ళీ పరీక్షలు. ఆ 2 పరీక్ష అయితే ఇంటర్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ 2 నీ దగ్గర ఉంటాయి. ఈసారి డిగ్రీకి వెళ్తే 3 సంవత్సరాలు, ఇంజనీరింగ్కి వెళ్తే 4 సంవత్సరాలు, తర్వాత బీఈడీ చేస్తే, తర్వాత ఏదైనా సిఏ కానీ లేకపోతే ఇంకా గ్రూప్స్కి వెళ్ళి ఒక మంచిగా చదువుకుని పాస్ అవుతే ఒక కలెక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, అట్లీస్ట్ ఆఖరికి యాక్టర్ కూడా సినిమా హీరో అవ్వాలన్నా, అక్కడ ఆర్టిస్ట్ అవ్వాలన్నా తనకున్న ప్రతిభను చూపిస్తేనే కానీ ఎవ్వరూ కూడా వారిని చేర్చుకోరు. అవునంటారా కాదంటారా? చెప్పాలి కదా, స్తోత్రం చెప్పండి. మౌలిక ఒక డాక్టర్ ఉన్నారు. డాక్టర్ ఏది ప్రాక్టీస్ చేయకున్నా, ఏ చదువులు చదువుకునే డైరెక్ట్ కత్తిచ్చి కోసెత్తి నువ్వు కోయించుకుంటావా? హల్లెలూయా. మౌనంగా ఉండకూడదు. ఈరోజు క్రైస్తవుడు 3 ఎదుర్కోవాలి: పరీక్ష, పరిశీలన, పరిశోధన. ఏమో నువ్వు అడిగినంటే ధనం ఇస్తాడు దేవుడు. ఇందాక నేను చెప్పాను కదా, నిజంగా ధనం దేవుడు ఇచ్చేస్తే నువ్వు నిలబడతావు అసలు? తప్పిపోయిన కుమారుడు పరిస్థితి ఈ లోకంలో ఏమైంది? తప్పిపోయిన కుమారుడు దేవుడు చెప్పిన ఉపమానము లోకాసు సువార్త 15వ అధ్యాయంలో ఉంటది మాట. తన తండ్రి దగ్గర అంత ఆస్తి ఉంది. నా ఆస్తి నాకు ఇస్తావా, ఇవ్వా అని అడిగాడు. అది కాదు బాబు, ఒక తండ్రిగా తను చెప్పుంటాడు, బాబు ఇది కరెక్ట్ కాదురా నాయన అని చెప్పుంటాడు. కానీ ఆ కుమారుడు ఏం చేశాడు? మూర్ఖత్వంతో తన వంతు తను తీసుకుని వెళ్ళిపోయాడు. తన వంతు తను తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమైనా దాన్ని 2 చేయగలిగాడా? చెప్పాలి గట్టిగా. చేయగలిగాడా? శివరాత్రికి ఎక్కడికి వెళ్ళాడండి? ఏమైనా అంత కర్మ? చెప్పండి. శివరాత్రికి ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు దేవుడు కూడా నువ్వు అడిగిన దానికి జవాబు రాలేదు. నువ్వు అడిగిన దానికి నువ్వు చింతిస్తుంటే, దుఃఖిస్తుంటే, బాధలో ఉంటే నిన్ను చూసి దేవుడు సహాయం చేయడు. ఆయన అంటాడు మోషేతో, నేను నీకు సమీపంగానే ఉన్నాను, నేను నీ పక్కనే ఉన్నాను. ఆమె నువ్వు ప్రతిసారి ఏమో చేయాలి? ఆయన వైపు చూడాలి. హల్లెలూయా. ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూడాలి. ఆ పరీక్ష 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదివిన కుర్రోడికి పెట్టే పరీక్షలో ఆ పాఠాలు ఉంటాయి. నువ్వు ఆ సమయంలోనే ఉన్నావు. నేనే కదా పెట్టాను, చూసి రాసుకున్నాను మాస్టర్. ఆ మాస్టర్ని నేను. నాకేంటంటే ఇక్కడ అనేక మంది బిడ్డలు కన్నీరుతో ఉంటే, బాధలతో ఉంటే నేను కూడా మనిషిని కాబట్టి జాలి పడతాను. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే నా మోకాళ్ళ ప్రార్థన. నీకు అది తెల్లలేకపోతుంది. హల్లెలూయా. అది నీకు తెలియలేకపోతుంది, తెలుసుకోలేకపోతున్నావు. ఒక్కటి మాత్రం చెప్పగలను, ప్రార్థన పరిస్థితి మారుస్తుందని మాత్రం మీకు తెలుసు. కానీ ఆ ప్రార్థనకి లోపడట్లేదు. లోపడికి పిల్లలకేనో, ఉద్యోగాలేనో, ఈ సంవత్సరం వ్యవసాయం పోయిందేనో, ఈ సంవత్సరం తోటలు కాయలేదేనో, లేకపోతే మా పిల్లడికి ఎంత ఎదురు చూసిన ఉద్యోగం రాలేదేనో, లేకపోతే మా పిల్లకి గర్భఫలం రాలేదేనో, లేకపోతే మా ఇంట్లో అప్పులు ఎక్కువైపోయినాయేనో, లేకపోతే మా పరిస్థితి మేము ఒకప్పుడు ఇలా ఇచ్చేవాళ్ళు ఈరోజు మేమే తీసుకునే స్థాయికి దిగజారిపోయామేనో, లేకపోతే పిల్లల భారం మోయలేకపోతున్నామేమో, లేకపోతే వయసుకు వచ్చిన పిల్లకి మంచి వివాహము, ఒక మంచి సంబంధం చేయలేకపోతున్నామేమో చింతిస్తున్నారు, దుఃఖిస్తున్నారు.
తీసుకున్నారు, ఇది ఉచితం అని మీరు అనుకుంటున్నారు. ఆ ఉచితాన్ని మీరు తీసుకుంటే జబ్బు తీసుకుంటున్నారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా మీరు అనుకుంటున్నారు. అలా ఆలోచించుకుంటున్నారు కదా, మీరు ఆలోచించుకోవడంలో చించేసుకుంటున్నారు. మీ జీవితాన్ని మీరే చించేసుకుంటున్నారు. అధిక ఆలోచన లోక అధిక ఆలోచన ఈరోజు ఏమిస్తుందో తెలుసు? గిఫ్ట్ షుగర్. షుగర్. అధిక టెన్షన్ ఏమిస్తుందో తెలుసా? అధిక ఆందోళన, తీవ్ర ఒత్తిడి, చింత ఏమిస్తుందో తెలుసా? షుగర్ ఇస్తుంది, ఫ్రీగా గిఫ్ట్ ఇస్తుంది. అది రావడమే, పోవడం అవ్వదు. హల్లెలూయా, అది రావడమే. నరకయాత్ర పడుతుంది. మా అమ్మ 3 సార్లు సహోదరులు వచ్చి, మొన్న అయితే డాక్టర్ గారు అయితే చెప్పారు కష్టమమ్మ అన్నారు. ఆ రోజు కూడా శుక్రవారం ఉపవాసముతో ప్రార్థనే, ఒంటరి ప్రార్థన. పాస్టర్ గారు, డాక్టర్ గారు ఏమన్నా తెలుసా? ఆయన కూడా వాక్యం చెప్తారు. మీ అమ్మగారిని ఒకేసారి 22 టెస్టులు రాశారు. చాలా సీరియస్ అయిపోయిందండి. వెంటనే ఐసీయూలో పెట్టినప్పుడు ఆయన రాత్రి నుంచి చూస్తున్నాడంట. సీసీ కెమెరాలు ఉన్నాయంట హాస్పిటల్లో. మీరు ఎంతగా ప్రార్థించారో నేను చూశానండి. ఖచ్చితంగా ఇది దేవుడు చూసే ఉంటాడు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నన్ను పిలిచి చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ అమ్మగారిని పెట్టిన వాటిలో తెల్లవారు 4:30 నుంచి నేను చూస్తున్నాను. తర్వాత ఒంటరిగా మీరు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నేను చూస్తున్నాను. ఖచ్చితంగా ఈ రిపోర్ట్లన్నీ, ఇప్పుడున్న పరిస్థితి అయితే తీవ్రంగానే ఉంది, కానీ దేవుడు ఇక పైన కార్యం చేస్తాడని నేను నమ్ముతున్నానని డాక్టర్ అన్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, ఎందుకన్నా మంచిదన్న ఆయన సాయంకాలం 6:30కి డిశ్చార్జ్ చేశాడు. నమ్మిన సప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. ఎవరు చేశారు? హల్లెలూయా. 87,000 ఇంచుమించు సిల్లర్ అయ్యింది 4 రోజులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక్కటే చెప్తాను. మీరు పాస్టర్ కాబట్టి అంటారా? అయ్యా, ఒక్కరోజు నేను ఈ స్థాయికి నేను వచ్చాను. నువ్వు వేడిస్తే కార్యం జరుగుతుందంటే చెప్పు. నేను నీ ఇంటికి వచ్చి నీతో పాటు నా నోరు కూడా పెద్దది కంటే ఏడుస్తా. సంఘం అంతా కూర్చుని ఏడుతాం. ఒక కార్యాన్ని గురించి జరగదేటి కాదు, జరిగించేవాడు పాదాలు ఎట్టుకుని కన్నీరు కార్చి చూపించు. హల్లెలూయా. ఎంతసేపు అండి? నీ ఇంట్లో ఒక అరగంట ఒక్క సీరియల్ పక్కన పెడితే, నేను ఇందులో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అని 2 సోషల్ యాప్స్ వాడేవాడిని. మీరు నమ్మరు, ఇందులో దేవుని డైలీ ప్రామిస్ పెట్టేవాడిని, దేవుని వాక్యాలు విని కొన్ని డౌన్లోడ్ చేసుకునేవాడిని. ఆ 2 యాప్లు డిలీట్ చేసేవాడిని. వెంటనే డిలీట్ చేశాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి పరీక్షకి ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను అదే చెప్తున్నాను. దేవుడు నీకు పరీక్ష పెడుతున్నాడు కదా, శ్రమ మీద శ్రమ, ఇరుకు మీద ఇరుకులు, ఇబ్బందుల మీద ఇబ్బందులు నిన్ను తాకేస్తున్నాయి కదా. అసలు దేవుడికి ఎక్కడ నీ మొర ఆలకించట్లేదు. ఒక్కసారి టాప్ టు బాటం ఒక్కసారి నువ్వు ఆలోచన, ఒక్కసారి దాని గురించి ఆలోచించు. నువ్వు ఆలోచన కాదు, మోకరించి, ప్రభువా నిజంగానే నా ప్రార్థన నీ పాదాల సందుకు చేరట్లేదు కాబట్టి నా మనవి నీవు, నా మొర నీవు ఉత్తరం ఇవ్వట్లేదు కాబట్టి ఎక్కడో ఒక లోపము నన్ను తాకి ఉంది. నేను విడిచిపెట్టలేనిది, నువ్వేను విడిచిపెట్టలేనిది ఎక్కడ నేను దాచుకున్నాను.
నేను దాచుకుని ఉన్నానేమో, అది వ్యసనము కావచ్చు, అలవాట్లు కావచ్చు, అది పాపము కావచ్చు, దొంగతనము కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు బయలుపరచువాని ప్రార్థన చేయి. యేసయ్య నీకు ఖచ్చితంగా బయలు చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా చూపిస్తాడు, నిజంగా చూపిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతాడు. యేసే ప్రేమ అంత లేదమ్మా. దానికి ఎత్తు, చిన్న, పెద్ద, ధనము, పేదరికం అనే భేదం ఉండదు. దేవుడు ఎవరిని తీసుకెళ్ళాడు పరలోకానికి? ఒక్కల నాకేమని తీసుకెళ్ళాడు? నేను కానుకలు ఎక్కువిస్తాను, నేను చర్చిలోకి అన్ని కొంటాను, పాస్టర్ గారికి 30 వదులు పెడతాను, ఈ ఎన్ని పప్పులతో నేను కన్నీరు కారుస్తాను, నేను విజ్ఞాపన చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, పాపములు ప్రతి దానికి దేనికి చోటు లేక దేవునికి ప్రథమ చోటిచ్చి దేవుని నేను స్థిరతను కలిగి జీవిస్తున్నానని అడిగే వారికి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. లేదు పాస్టర్ గారికి ఎంత తోలు పెడతాను, మాస్టర్ గారికి మాసం గారు గట్టిగా వండి పెడతాను, ఎన్ని పప్పులు. ఇది నువ్వు ఇచ్చే ఆత్మీయతలో ఒక ఫాట్ అంటే నీకు కలిగింది, నీ గిన్నె పొంగి పొరులుతుంది, లేదా సేవకులకు పరిచయం చేస్తే నువ్వు ఆశీర్వాదం పడతావని తప్ప. కానీ నీ కన్నీరు వ్యర్థము కాకుండా దేవుని ఎదుట ఉండుటకు ప్రయత్నం చేయండి. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. నీతో చెప్పినది ఏమనగా నీ ప్రాణము గూర్చినను ఏమి ధరించుకుందామో అని మీ దేహము గూర్చినను ఆహారము కంటే ప్రాణమును, హల్లెలూయా. దాని కింద వచనం కూడా చూడండి, అవి విత్తవు కోయవు. హల్లెలూయా. ఏమంటున్నాడు నాన్న? శ్రీవన్ స్వామి గారు ఏమంటారండి? అవి విత్తవు కోయవు. ఆధ్యాత్మికంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనము ఈ శరీర భూ సంబంధమైన వాటిని కాదు, మనము ఆధ్యాత్మికంగా జీవితంపై ఎక్కువ దృష్టి పెట్టాలని చూపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ జీవితం కావాలి? ఆధ్యాత్మిక జీవితం కావాలి. ఈ శరీరము ఈ భూ సంబంధమైన వాటిలో నుంచి ముందు మనం రావాలి బయటికి. ప్రభు అంటున్నాడు, ఆధ్యాత్మిక జీవితం పొందుకోవడానికే ప్రయత్నం చేయండి. ఈరోజు ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా నువ్వు పొందుకోవాలి? ఏ విధంగా పొందుకోవాలి? బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, భౌతిక అవసరాల గురించి అధికంగా చింతించడం వలన మనము ఆధ్యాత్మిక పెరుగుదలకు కోల్పోతామంట. చూసారా ఏమన్నాడు? చూసారా? భౌతిక అవసరాల కొరకు. భౌతిక అవసరాలు అంటే ఏంటి? తిండో, బట్టో, ఇందాక నుంచి చెప్పి అన్నీ. వీటి వల్ల ఎక్కువ చింతిస్తే, ఎక్కువ ఆందోళన చెందితే దేవునికి మనకు అనుసంధానమైన బంధము ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక జీవితమో ఆత్మీయ జీవితమో, మనం దూరం అయిపోతాం. అసలు మనకు అందులో ఇంత కూడా మనం కలిగి ఉండమంటాం. చూడండి, దాని కింద ఏమన్నాడంటే, చదవద్దు. మన జీవితంలో ప్రాధాన్యతలు సరిగ్గా నిర్ణయించుకోవడం చాలా ముఖ్యము.
ఆధ్యాత్మిక విలువలు మన జీవితంలో అగ్రస్థానంలో ఉండాలంట. హల్లెలూయా. ఈ ఆధ్యాత్మిక జీవితం దేవునికి మనకి అనుసంధానం కలిగి ఈ ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడ ఉండాలంటే మొదటి స్థానంలో దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. దేవుడితో ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మాటను వినడంలోనూ గ్రహించుకునడంలోనూ ప్రాధాన్యతను మనము కలిగి ఉంటే గనక దేవుడు చెప్తున్నాడు ఉన్నతమైన రీతిలో హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆధ్యాత్మిక అభ్యాసము ఎలా వస్తుందో తెలుసా? ప్రార్థన, మద్యపానము మరియు బైబిల్ అధ్యయనము వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలకు సమయం కేటాయించాలంటే ఎంతమంది చదువుతూ చెప్పారు? ఏమన్నాడు? పెద్దగా ఏం చెప్పలేదైనా ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, పాటలు నేర్చుకోండి, పాటలు పాడండి, మీ విలువైన సమయాన్ని మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోండి, దేవుడితో ఎక్కువ స్నేహం చేయండి అని మాత్రమే చెప్తున్నాడు. కానీ మీరు డబ్బులు కట్టండి, మీరు వెండి బంగారాలు తెచ్చేయండి, మీరు నిలువ దేవుడు ఇవ్వండి, మీరు ఇలా చేయండి అలా చేయండి ఆయన అలా. ఆయన చెప్పిన మాట ఏంటంటే నీవు ఈ లోకంలో ఈ భౌతికంగా ఈ భూ సంబంధమైన లో నువ్వు ఉన్నంత కాలము నువ్వు ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంత వెతికితే అంత మేలు పొందుకుంటావు అంటున్నాను. నమ్మిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎంతగా ప్రయాసపడితే అంత విలువైన జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నేను ఒక్కటే చెప్తాను. మొదటి రాజుల గ్రంథంలో మీకు ఏలియా గారిని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 2 నుండి చదువుకుందామా? అండర్లైన్ చేయండి తీసిన ప్రతి ఒక్కరు కూడా. 17:2 నుండి స్టార్ట్ చేయండి. అందరూ చదవమ్మా. ప్రత్యక్షమై కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి తాగుదువు, గట్టిగా చెప్పండి, కొట్టాడు గట్టిగా కొట్టాడు. ఏలియా దేవుడి చిత్త ప్రకారముగా నడుస్తూ ఉన్నాడు. ఈయన ప్రవక్త. ఒక చిన్న ప్రార్థనే, ఒక చిన్న ప్రార్థన ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే 400 మంది 450 మంది పైబడి బయలు దేవతలు ఆరాధించేవారు పొద్దుటి నుండి సాయంకాలం వరకు వారు ఆ బయలు దేవతల చుట్టూ తిరిగి ఆకాశం నుండి అగ్ని దింపాలనే ఒప్పందముతో ఒక్కడు ఒక పక్క 400 మంది 450 మంది బయలు ప్రవక్తలు ఒక పక్క. హల్లెలూయా. చూడండి ఎంత కెపాసిటీ, ఎంత కెపాసిటీ చూడండి. 450 మంది ఎక్కడ, ఒక్కడే ఏలియా. పందెం ఏంటి తెలుసా? మీరు ఒక ఎద్దుని తీసుకోండి, నేను ఒక ఎద్దుని తీసుకుంటాను. ఆ ఎద్దు మీద ఎత్తైన స్థలంలో రాళ్ళు పెట్టి పెట్టండి, నీళ్లు పోసేయండి, చుట్టూ గుంటలా తీసి నీళ్లు పోసేయండి. నా దగ్గర ఎన్ని నీళ్లు పోసినా నేను మాత్రం ప్రార్థన చేస్తాను, ఆకాశం నుండి అగ్ని దింపుతాను, మీరు ఏం చేసుకున్నా చేసుకోండి అన్నారు. పొద్దున్నే సాయంకాలం వరకు కూడా వాళ్ళు తిరుగుతూ కోసుకుంటూ చప్పట్లు కొడుతూ రక్తాన్ని చిందిస్తున్నా కానీ ఇంత కూడా కదలించలేకపోయారు. హల్లెలూయా. ఏలియా
చిన్న ప్రార్థన, అది ఇంచుమించుగా 20 సెకన్లు కూడా చేసి ఉండడేమో. జీవము కలిగిన తండ్రికి నేను మొరపెడుతున్నాను, నా మొర ఆలకించు. ఇదిగో ఈ బయలు దేవతలు ఆరాధించేవారు ఎదుట, అన్ని జనులు ఎదుట, విగ్రహారాధకులు ఎదుట నేను నిన్ను, నీ ప్రేమను, నీ కృపను, నీ శక్తిని నిరూపించాలని ప్రార్థన చేశాను. నేరుగా అగ్ని పడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా ఎలాగ అయ్యాడు, అంతగా ఎలాగ నిలబడ్డాడు. ఒక చిన్న ప్రార్థన కదా, నువ్వు అనుకున్నావు అంతే. నేను ఎప్పుడు చెప్పే మాట, నాకు చదువు కదండి, నాకు అంత గ్రహింపు లేదు కదండి పిచ్చోళ్ళారా. ఎప్పుడైనా మీరు వస్తానంటే నేను తీసుకెళ్తాను మండల మీటింగ్కి. మీరున్న అమ్మల్లాంటి వాళ్ళు బ్యాగ్లు తగిలించుకుని సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఒక్కో సాక్ష్యాలు ఏంటో తెలుసా? వాళ్ళ శరీరాలు చూస్తే అంత కాలిపోయి ఉంటది, ఒకరికి చెయ్యి లేకుండా ఉంటది, ఒకరికి చెవు లేకుండా ఉంటది. ఏమంటో తెలుసా? మరణ పడకుండా దేవుడు నాతో మాట్లాడాడండి. నా కుటుంబం ఇలా ఉంటది అనుకోలేదు అయ్యారు, నా బిడ్డలు ఇలాగ అవుతారు అనుకోలేదు అయ్యారు. ఇలాగ చేసిన తండ్రికి నేను ఏమివ్వగలను? నేను కట్టే కాలేంత వరకు ఆయన పరిచర్య చేస్తానంటే. నిజంగా చెప్పనా, సాధ్యం కొట్టినప్పుడు బ్యాగ్ తగిలించుకుని వచ్చేస్తాను. ఇలాగ ఎవరైనా లిఫ్ట్లు మమ్మల్ని అడుగుతారు, అయ్యారు కత్తిపూడి దాకా వెళ్తారండి, బెండపూడి దాకా వెళ్తారంటే. మీకు తెలియని విషయం ఏంటంటే, మన బెండపూడి నుంచి కూడా ఒక ఆవిడ తయారైన పేరు చెప్పండి. మన బెండపూడి నుంచి కూడా ఒక ఆమె సువార్త పరిగెడుతుంది. ఒక స్త్రీ మన వాళ్ళే. మనం అక్కడికి వచ్చి నేను చాలా సంతోషపడ్డాను. అమ్మా ఇలాగే చేయి, ఎప్పుడు ఏ అవసరం వచ్చి నేను కూడా నీకు తోడుగా ఉంటానని చెప్పాను. హల్లెలూయా. ఏలియా ఏం చేశాడు? చిన్న ప్రార్థన. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? ప్రభు చెప్పాడు, చెప్పినట్టుగా చేశాడు. అదిగో అక్కడ గుహ ఉంది, అక్కడికి వెళ్ళాం. ఇదిగో ఈ కేరెతు వాగులో నీళ్ళు తాగు. ఏమంటున్నాడు? నీకు నేను కాకోకులను ఆజ్ఞాపిస్తున్నాను. ఏంటండి? కాకితో ఎవడన్నా అన్నం పట్టుకెళ్తాడా? ఏదైనా ఉంటే మన దగ్గర తట్టుకుపోయే కాకి స్వభావం అంతా అని దేవుడు పట్టిపోయే దానితో పట్టికెళ్ళి ఇచ్చేటట్టుగా చేశాడు. నమ్మని స్తోత్రం చేస్తాను. హల్లెలూయా. మరి ఎందుకు మనలో ఇంకా భయం? ఎందుకు ఇంకా మనలో ఒక ఆందోళన, ఒత్తిడి? మన రోజు తల బద్దలైపోతుంది బాబోయ్ అంటే ఎందుకు? అతిగా ఆలోచన చేయడం వల్ల. కంటి చూపు తొలగిపోతుందంటారు. ఎందుకో తెలుసా? రావటం వల్ల. ఎక్కువ కన్నీరు వెళ్ళకూడదు. ఆకలి లేదు, గ్యాస్ నొప్పి వచ్చేస్తుంది. ఎందుకో? ఆలోచన, కన్నీరు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, భయపడకండి, భయపడకండి, దిగులు పడకండి, నీకు సహాయం చేయవాడును. యెషయా గ్రంథం 41:10 ఏమన్నాడు తెలుసా? చదవండి. యెషయా గ్రంథం 41:10. చూసారా ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు మనల్ని? నిన్ను నిర్మించుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను, నేను నీతో చెప్పాను. ఒకటే, నీకు చెప్పండి. దేవుడు ఏమైనాడు మనకి? ఏమైనాడు? రెండు. ఫస్ట్ ఏమన్నాడు? చెప్పాలి గట్టిగా. రెండు ఏమన్నాడు? మూడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. యేసు ప్రభువు వారికి ఒక పేరు ఉంది. ఏ పేరు? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనగా అర్థం ఏంటి? తోడే ఉన్నాడు, తోడే ఉండేవాడు.
అప్పుడు ఆయన ఏమన్నాడు? భయపడకు. ఫస్ట్ ఏంటమ్మా? నీకు దేవుణ్ణే. ఫస్ట్ ఏంటి? నీతో చెప్పి ఉన్నాను, తోడై ఉన్నాను, భయపడకు. గట్టిగా హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? తోడై ఉండే దేవుడు, తోడై ఉండే దేవుడు, తోడు మనల్ని నడిపించే దేవుడు, నీ భయములో కూడా నీకు తోడై ఉండే దేవుడు, నువ్వు చింతిస్తున్నావే ఆ చింతన పంచుకునే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆందోళన చెందుతున్నావే, నువ్వు భయక్రాంతులు అవుతున్నావే, దేవుడు ఏమంటున్నాడు? నీకు దేవుడనే ఉన్నానా? చదవమ్మా. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. చివరి చదువుతాను. నీకు సహాయం చేయవాడును. ఒక్కసారి గమనించాను పెట్టిన ఏలియాతో దేవుడు ఏం చెప్పాడంటే, అయ్యా అక్కడ నేను చెప్పినట్టుగా చెప్పేస్తావు కాబట్టి, యెజబెల్కి తన భర్తకి ఆజ్ఞ ఇచ్చేసావు కాబట్టి, వర్షాలు కురవని చెప్పావు కాబట్టి, అక్కడ కరువు వస్తుందని చెప్పావు కాబట్టి, అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, ఆ ప్రాంతంలో నువ్వు ఉండకో, నువ్వు వెళ్ళిపో. అక్కడ కరువు అక్కడ కరువు వస్తుంది, అక్కడ వర్షాలు వస్తాయి, అక్కడ వర్షాలు రావు, కరువు వస్తుంది, అక్కడ ఇబ్బందులు పడతారు, అక్కడ ఆహారం కొరత ఉంటుంది. కానీ నేను నీకేం రాను. ఏం చెప్తున్నాడు? నీకు ఏ కొరత? నువ్వు దాహం వేస్తే ఇదిగో ఈ వాగు ఎండిపోవడం, ఇదిగో నీకు దాహం వేస్తే ఈ వాగు ఎండిపోదు. నీకు ఆహారం మాత్రం దేంతో పంపిస్తాను? దేంతో పంపిస్తాను? కాకోకిలముతో ఆజ్ఞాపిస్తాడంట ఆయన. ఏమని? కాకోకిలముకు ఆజ్ఞాపించుతానని ఆయనకి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర నివాసం చేస్తాను అని ఉంది. చెప్పండి, ఈరోజు దేవుని చిత్త ప్రకారంగా ఉన్నామా మనం? ఎందుకు ఈ కన్నీరు? ఎందుకు ఈ కన్నీరు? ఎందుకు చింతిస్తున్నావు? దీనివల్ల నీకు ఉపయోగం ఏంటి? నీకేం తెలుసుకున్నాడు అంటారా? నాకు తెలిసిందే ఎక్కువ, దేవుని పాదాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు కార్చే కన్నీరు విలువ లేదు, నువ్వు ఆలోచించిన ఆలోచనకి విలువ లేదు, నువ్వు చేస్తున్న తలంపులకి విలువ లేదు. నీ భూగంతముల నుండి ఏడుకున్నవాడు, ఎన్నుకున్నవాడు, విమోచించిన వాడు నాటికే విలువ ఉంది. ఇక్కడ దేవుడు చెప్పున, దేవుడు చిత్తము చెప్పున ఎక్కడైతే నిలబడగలుగుతాడో వాడు నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను మీతోనూ మాట్లాడుతున్నాను. శ్రమ లేనివాడు ఎప్పుడూ లేడు, కష్టాలు లేని ఇల్లు లేదు. పొయ్యి లేని ఇల్లు ఎలా ఉంటుందో, శ్రమ, కష్టాలు, వ్యతిరేకతలు, పరిస్థితులు మనల్ని కోలుకొడతాయి. ఒక్కొక్కసారి బాగా ఎవరు నమ్ముతామో వాళ్ళే మనకి వెళ్ళిపోటు పడకూడదు. మనల్ని బాగా ఎవరైతే వీడుంటే బాగుంటుంది ఆడే మనకి వ్యతిరేకమైపోతాం. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? నిజంగానే దుఃఖిస్తూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం, చాలా ఏడుస్తూ ఉంటాం. అంటే ప్రభు అంటాడు, ఆ దుఃఖం వల్ల ఈ లాభం నీకు. వచ్చిన అమ్మలెక్కలకి, బంధువులకి కూర్చుని పేరాలు చెప్తూ వెలుస్తుంటాం కదా, దేవుడు నిన్ను చూసి ఏడుస్తాడట. కుర్చీ రాస్తావు, ఉపయోగం లేదు. టీ ఇస్తావు, ఉపయోగం లేదు. స్నాక్స్ పెడతావు, వీలైతే నీ దగ్గర కలిగి ఉంటే భోజనం కూడా పెట్టి చెప్తావు. ఆవిడ ఏం చెప్తా తెలుసు? దానికి అలాగే జరగాలంటే బయటికి వెళ్ళి నువ్వు పెట్టిన మాసం కూర తినేస్తుంది, నువ్వు ఇచ్చిన కాఫీ తాగేస్తుంది, చక్కగా ఫ్యాన్ వేస్తావు, ఏసీ ఉండి ఏసీ వేస్తావు. ఇదంతా ఆ అమాసనాడు అంటూ కొనున్నాడు పూరి అంతా చెప్తావు. బయటికి వెళ్ళి ఏం చెప్తావు తెలుసు? దానికి అలాగే జరగాలి.
అది ఏసే దగ్గర చెప్పు. ఏసే దగ్గరికి రా, ఏసే పాదాలు పట్టుకో, ఏసే దగ్గరికి రా. మందిరం తాళాలు తీసుకుని రా. అలా కూర్చుని బైబిల్ చదువుకో 2 అధ్యాయం. అన్నా ఎక్కడున్నా, నాకు చాలా కష్టంతో ఉన్నాను, నాకు ప్రార్థన కావాలి, ప్రార్థన కావాలి, ప్రార్థన కావాలి, ప్రార్థన కావాలి. నేను శుక్రవారం 10 మంది యవనస్తులు, అయ్యా మేము ప్రతి వారము మేము మీటింగ్ పెట్టుకుంటాం, కానీ ఈ వారం మీటింగ్ క్యాన్సిల్ అయింది, మాకు ఈ వారం మీతో గడపాలని ఆశ ఉందన్న. హల్లెలూయా. అయ్యా నేను వేరొక ప్రాంతానికి వెళ్ళాను, కొంచెం కష్టం మరి అంటే మీ మందిరము తాళాలైనా దొరుకుతాయా అని అడిగారు. భోజనమ్మ తాళాలు ఇచ్చింది, వారు ప్రార్థన చేసుకుని వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇంటి దగ్గర ఉండొచ్చు కదా. మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది కదా, చక్కగా ఏదో వండుకుని తినొచ్చు కదా. ఒక్క సమస్యను పరిష్కరించబడాలి అనేది దేవుడి వల్లే అవుతుంది. మనం ఎంత చెప్పినా ఇంకా మారని పేర్లు ఎందుకు బాధపడతారు? లోక తలంపులు లేకుండా మీరందరూ అదే జాతికి చెందుతున్నారు. 100 మందికి చెప్తే ఉపయోగం లేదు. నీ ఇంటికి నీవే తాళాలు ఇచ్చేస్తున్నా. చిక్కు పడాలి మనంతా. మన ఇంటి గుట్టు మనం వేస్తున్నాం. మన ఇంటిని గుట్టు రట్టు లేకుండా రోడ్డు మీద వేసుకుంటున్నాం. గొడవ వస్తే ఆగుతుందా నోరు? నువ్వు ఎంత సీక్రెట్లు చెప్పినా మళ్ళీ ఒకసారి మనల్ని మన కంటిలో ఏంటి పరిచయం చేస్తున్నాం. అంత పొడిపించుకునే స్థితి ఎవరిస్తున్నారు? హల్లెలూయా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడి గద్దింపు మాటలకి విలువ కానీ ఇందాక చెప్పాను కదా, ఈరోజు డైలీ ప్రామిస్ లో చెప్పిన మాట ఏంటండి? మేలును కోరే స్నేహితుడు గాయములు చేస్తాడు, పగవాడు దిక్కులేనని లెక్కలేనని వద్దులు పెడతాడు. ఇప్పుడు యోధాకి డబ్బులు అవసరం. 30 వెండి నాణేలకి దేవుడు అమ్మేసాడు. దేవుణ్ణి చూపించి అప్పు చెప్పేస్తే ఆ వెండి నాణేలు చేతికి వచ్చేది. ఆ ఒక్కటే తెలుసు అతనికి. ఆ తర్వాత దేవుడు సిలువ వేయబడతాడు, దేవుడు చంపబడతాడు, కానీ దేవుడు లేస్తాడన్న విషయం దేవుడికి తెలుసు. దేవుడికి కూడా యోధా గురించి తెలుసు, యోధ అమ్మేస్తాడని. కానీ ఆ డబ్బులు చేతికి వచ్చాక కనీసం ₹1 కూడా అందరూ ఖర్చు పెట్టడు, వెళ్ళి చెట్టుకి ఎలాడతాడన్న సంగతి యోధాకి. ఈరోజు మన పరిస్థితి అలాగే. ఎవరైతే మృదుగా అక్క ఎంత బాగా మాట్లాడుతుందో, చెల్లి ఎంత బాగా మాట్లాడుతుంది, మృదుగా నీతో అవసరం ఉంది పిచ్చి తల్లి, అవన్నీ ఎంత బాగా మాట్లాడతాడమ్మా చెల్లమ్మా, అతను నీతో పడింది. ఒక్కసారి తడికొట్టుతో ఊరి బిగి ఇచ్చేస్తాడు. అప్పుడు తెలుస్తుంది. యేసు ప్రభు వారి భుజం మీద పడి ముద్దు పెట్టుకున్నప్పుడు యోధా అసలు నాకు రొట్టె తినేటప్పుడు చెప్పాడు, నన్ను అప్పగించు అని చెయ్యి ఇందులో ఉంది. హల్లెలూయా. నన్ను అప్పగించిన అని చెయ్యి ఇందులో ఉంది. ఈరోజు నేను నీతో సూటిగా మాట్లాడుతున్నా. మనల్ని పిలిచే ప్రభు కూడా అంటాడు, ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి ఒక్కడు ఎందుకన్నాడు ఆ మాట? ఈ రోజు నిన్ను మృదువుగా మెత్తగా చాలా బలంగా అబ్బా అనిపించేలాగా దేని కార్పిస్తున్నాడంటే లొంగిపోగా నిన్ను ఒకడు గాయపరుస్తున్నాడు. నువ్వు ఎలా ఉండకూడదమ్మా. ఒకడు ఆధ్యాత్మికంగా బలపడినోడు ఉంటాడు, దేవుడికి భయపడినోడు ఉంటాడు, దేవుడి వాక్యం బాగా తెలిసిన వాడు ఉంటాడు, ప్రేమను తెలుసుకుని ఆధ్యాత్మిక వాక్యంలో కట్టబడిన వాడు ఉంటాడు. వాడు చెబుతాడు, ఈ స్థితి కరెక్ట్ కాదు, నువ్వు మార్చుకో అన్నప్పుడు మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడు. అలా మార్చుకోగలిగితే దేవుడు చెప్తున్నాడు ఉన్నతమైన రీతిలో వెళ్ళిపోతా.
హల్లెలూయా. ఈ ఆలోచనలు ఉన్నాయే, ఈ తలంపులు ఉన్నాయే, ఈ ఆందోళనలు ఉన్నాయే, ఈ చింతలు యావత్తు ఏమంటో తెలుసా, మేలుగా మార్చేస్తాడు. ఈ కీడులన్నీ కొట్టించేస్తాడు. ఎలియా ఒక్కడికి దాకో అంటే నీళ్ళు అక్కడే ఉన్నాడు. ఆ నీళ్ళు తాగు, ఆ నీళ్ళు తాగాడు. ఎగబడలేదు. అక్కడికి ఏమైనా ఉంటాయేమో నేను చూడలేదు. ఆ నీళ్ళే తాగాడు. ఆకు పెట్టుకెళ్ళి రొట్టె మాంసమే తిన్నాడు. అయ్యా వాగు ఎండిపోయిందయ్యా, వాగు ఎండిపోయిందా? సారేపేట గ్రామానికి వెళ్ళా. హల్లెలూయా. నీకు అక్కడ ఒక విధవరాలు కనబడుతుంది. అక్కడ ఒక విధవరాలు కనబడుతుంది. వెళ్ళాడు, దేవుడు చెప్పిన మార్గానికి వెళ్ళాడు. ఫస్ట్ ఒప్పుకోకపోయినా ఆమె సెలవు ఇచ్చింది, సేవకుని చేర్చుకుంది. దేవుడు సేవకుడు ప్రార్థన చేశాడు. ఆ ఇల్లు ఎలాగా ఆచరించబడింది? సేవకుల్లో ఎవరు వచ్చారు సేవకుడితో పాటు? ఆ సేవకుడి కడుపు నింపాలి, ఆ సేవకుడికి సేద తీర్చాలి, ఆ సేవకుడికి షెల్టర్ ఇవ్వాలి. నా మాట విన్నాడు కుమారుడు, నా మాట విన్నాడు, నాకు లోబడాడు, నన్నే వెతుకుతున్నాడు. ఈరోజు చెప్పు, వాగు నీళ్లు ఎండిపోయినాయి. దాహానికి దేవుడు వదిలేసాడా? ఆ నీళ్లు పారినప్పుడు బిందుతోనో బకెట్తో దాచిపెట్టుకో అన్నాడా? పక్క గ్రామానికి వెళ్ళిపో, పక్క గ్రామానికి వెళ్ళిపో, అక్కడ నిలబడి నీకు నేను ఎలా నిలబడాలని చెప్తాను అన్నాడు. ఈ కేరేతు వాగు దగ్గర, ఈ సారేపేట గ్రామంలో విధవరాల దగ్గర ఈ ఏలియా గారు ఏం చేశారో తెలుసా? ఇంకా అధికమైన రీతిలో ఆధ్యాత్మికంగా బలపడిపోయాడు. హల్లెలూయా. కర్మేల్ పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు బయలుదేవతలను పూజించే వారిని ఎలా ఎదుర్కోగలిగాడు? ఈ కేరేతు వాగు దగ్గర, ఈ సారేపేట గృహంలోనూ, ఈ గ్రామంలోనూ ఉన్న విధవరాలి గృహంలోనూ దేవునితో ఇంకా భక్తిలో పరవశించిపోయాడు. దేవుని మాటకి ఇంకా లోపడిపోయాడు. ఇప్పుడు అక్కడ ఎన్ని నిమిషాలు ప్రార్థన చేశాడు? ఒక 20 నిమిషాలు కదండి, 20 సెకండ్లు కూడా చేసి ఉన్నాడు. జీవము కలిగిన తండ్రి వైపు, ఆకాశం వైపు చూశాడు. ఇదిగో నీ కుమారుడు ప్రార్థన ఆలకించి, ఇదిగో నా ఎదుర్కొన్న ఎత్తు కాలిపోయి బూడిదైపోయిన కాక అన్నాడు. ఏమైంది? బూడిదైపోయింది. రాళ్ళు, కర్రలు, నీరు మొత్తం ఆరిపోయింది. ఈరోజు దేవుడు ఎందులో ఉండమంటాడు తెలుసా? భౌతిక విధమైన శరీరము గురించో, భౌతిక సంబంధమైనటువంటి వస్త్రాల గురించో, ఏమి తిందమనో, ఏమి ధరించుకుందామనో వద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు. అడవిలో పువ్వులను చూడండి, అవి వాటికి ఓడిపోకుండా, వాటిని పడిపోకుండా. ఏమండి, మన పొలం వేస్తే పొలానికి ఈ ఎరువులు వేయాలనుకుంటాం కానీ, ఈ పొలానికి ఈ మందులు వేయాలనుకుంటాం కానీ, అడవిలో నాటికి ఎవడేస్తాడండి? హల్లెలూయా. ఏంటి నోటి మాట వచ్చిన దానికే దేవుడు అంత విలువిస్తుంటే, దేవుడు స్వయంగా తన స్వహస్తాలతో చేసుకున్న నిన్ను నన్ను ఈ దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? శ్రమ కలిగింది, కలగలేదు నేను అన్నట్లా. మనం అంటాం కదా, శ్రమలు అనేవి మనుషులకు రాకపోతే రాళ్ళకు రప్పలకు వస్తాయా అంటాం. యేసుప్రభు వారు శ్రమ అనుభవం లేదా? యేసుప్రభు వారికి కొద్దిసేపట్లో సిలువ వేయబడుతున్నాడని తెలిసినా మనకి మాత్రం జ్వరం పెట్టుకోలేదే, మనకి మాత్రం అల్లాడిపోయి ముందే చచ్చిపోలేదే. ఈరోజు చంద్రజల్లు ఏం చేస్తారు తెలుసా? ఉరి తీయాలు చేస్తే ముందుగానే అక్కడికి వెళ్ళి ఏలాంటి ముందే ఊపిరి మానేస్తున్నారు. అని యేసుప్రభు వారు నీ కొరకు, నా కొరకు రక్తం చిందించాలని తెలుసు, సిలువ వేయబడతానని తెలుసు, మేకలు కొడతానని తెలుసు, సిలువ వేసి మరలా 3వ దినాన పునరుద్ధుడై లేస్తానని తెలుసు. ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడంటే తన తండ్రి మహిమను చూస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు చూడలేకపోతున్నావు? నువ్వెందుకు ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నావు? నువ్వెందుకు దేవుని మాటలు లక్ష్య పెట్టలేకపోతున్నావు? ఎందుకు దేవుని వాక్యాన్ని గ్రహించుకోలేక నడుచుకోలేకపోతున్నావు? దేని కొరకు నువ్వు? ప్రియమైన దేవుని బిడ్డ,
ఒక్కసారి నేను నువ్వు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఏమంటున్నాడు? నీకు తోడయ్యండి, భయపడకు, నీకు దేవుడినే, దిగులు పడకు, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అనే నా దక్షిణ హస్తముతో ఆదుకుంటానంటున్నాడు. నమ్మిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కన్నీరు ఎక్కువపోతే కంటి చూపు తక్కువైపోతుంది. ఏడుస్తూ ఉంటావే, ఎక్కువ ఆలోచన చేస్తే చాలా విపరీతమైన నరాలు పగులుతాయి. ఈ రెండు ఉన్నవాడికి ఆకలి వేయదు, దానివల్ల గ్యాస్ వచ్చేస్తుంది. పేగు 2 రోజులు తినకపోతే ఇక్కడ పేగు ఊరు పంటారు చూసారా, అలాంటివి వస్తాయి. పావులతో పోయింది 10 రూపాయలు, నోటితో పోయింది గొడ్డల దాకా తెచ్చుకుంటాం. ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఏది జరిగితే ఏంటి? అది దేవుని చిత్తం లేకుండా ఈ రోజు నువ్వు బలపడలేకపోవడానికి, నువ్వు దేవుని మహిమను చూసి నీ ఇంటికి పట్టుకెళ్ళకపోవడానికి ఏంటి? దేవుడు పెట్టే పరీక్ష నీలో లేదు. నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు, ఎప్పటికెప్పుడు ఫెయిల్ అయిపోతున్నావు కాబట్టి ఇంకా అలాగున్నావు. హల్లెలూయా, ఫెయిల్ అయిపోతున్నావు. నువ్వు అసలు అంత బాగా ఉన్నావు, మంచిగా ఉన్నావు, ఆ సమస్య ఏంటంటే ఎలా అయిపోతుంది? యుద్ధం ఎవరిది? యుద్ధం ఎవరిది? నువ్వు ఇంకోటి చేస్తున్నావు, ప్రార్థనకి వెళ్తున్నావు, ప్రార్థనకి వెళ్ళి నేనేం సంపాదించాను, ప్రార్థనకి వెళ్ళకుండా ఏం సంపాదించాను. 73వ కీర్తన చూడండి, అక్కడ ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. చదవండి, మొదటి నుంచి చదవండి. 73. ఫాస్ట్ గా చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటాడు చూసారా? భక్తిహీనులు శ్యాము నాకు కంటపడినప్పుడు గర్వించు వారిని నేను మత్సరపడితిని అంటున్నాడు. లోకములో ఉన్న వారిని చూసి ఈ ఆసాపు మత్సరపడుతున్నాడు, తనలో తన తపన పడుతున్నాడు. ఎందుకు? వాడి దగ్గర కార్లు మిద్దులు, ఆడే బాగున్నాడు కదా, వాడే నాకంటే పవర్ఫుల్ గా ఉన్నాడు, వాడి దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేవు, వాడి దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేవు, నా బ్రతికి ఇంతే అనుకుంటున్నాడు. అని దేవునికి కలిగిన వాడికి శుద్ధ హృదయము నిశ్చయంగా దేవుడు ఏమై ఉన్నాడు? దయాళుడే ఉన్నాడు. హల్లెలూయా. హృదయం కలిగిన వాడు ఏముంది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముంది? హృదయ శుద్ధి కలిగిన వారు దుఃఖించేవారు. హల్లెలూయా. ఒకసారి తీయండి మత్తయి సువార్త 5వ అధ్యాయం, అదొక్కసారి చదవండి. సాత్వికులు ధన్యులు. గుడ్. చూసారా? నీతి కొరకు ఆకలి దప్పుకులు కలవారు ధన్యులు. వారు తృప్తిపరచబడతారు. కనికరం గలవారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, వారు పరలోక. గట్టిగా చెప్పాలి, వారు పరలోక. గట్టిగా చెప్పాలి ప్రతి ఒక్కరు, వారు పరలోక వారసులు. హృదయ శుద్ధి గలవారు, సమాధాన పడేవారు ధన్యులే. వీరంతా ధన్యులే. ఎప్పుడు
మొస్తరుపాటు మీద లేకుండా, ఆందోళన లేకుండా, ఒత్తిడి లేకుండా, చింతలు లేకుండా, ఎదటి వరకు ఉంది నాకు లేదనే భయం లేకుండా, ఎదటి వారు పొందుకున్నాడో నేను పొందుకోలేకపోతున్నాననే చింత లేకుండా, ఎదటి వాడు వివాహం చేస్తున్నాడు నేను వివాహం చేయలేదనే బాధ లేకుండా. నేను ఒక మాట చెప్తానండి, నిన్నే జరిగింది బాబుగడి విషయంలో. వాడి గురించి ఏ సబ్ స్టేషన్కి వెళ్ళాలా, ఎవరిని అడగాలా అని నేను తప్పన పడుతున్నాను. కానీ వాడికి మంచి వర్క్ రావాలి, తెలియాలి. ఏం చేయాలని ఆలోచించినప్పుడు దేవుడు నాకు అన్నవరం వెళ్ళాలా, తమ్మిపేట వెళ్ళాలా అని ఆలోచన ప్రార్థన చేసినప్పుడు ప్రభు తమ్మిపేట చూపించాడు. ప్రభా ఎవరిని ఏ లైన్ మీదకి నేను ఫోన్ చేయాలి అంటే, నువ్వేమీ అక్కర్లేదు, నువ్వు వెళ్ళన్నాడు అంతే. లోపల టెన్షన్ అలా చక్కగా తిన్నాం, పాస్టర్లు అందరూ తిన్నాం, ఇలా తీసుకెళ్ళాను. దేవుడు వెంటనే లైన్ మ్యాన్ గారి పైకి వచ్చి, లైన్ మ్యాన్ నా స్నేహితుడు. అదేంటి పాస్టర్ గారు ఎలా వచ్చారన్న, మా ఓట్ పాస్ వచ్చండి, మీరు నమ్మరు, వెళ్ళి బండి ఆపి నాతో పాటు లోపలికి వచ్చాడు. హల్లెలూయా, అవునా కాదా? లోపలికి వచ్చినప్పుడు నేనేం చెప్పలేదు, ఈయన మా పాస్టర్ గారండి, నాకు తెలిసిన వ్యక్తి, వారు ఏ సాయం అడుగుతున్నారో తప్పకుండా మీరు అందరు చేయాలని ఆర్డర్ వేసి చెప్పారు. చప్పట్లు కొట్టరా, హల్లెలూయా. నేను ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది అనుకున్నాను. వాళ్ళు ఏమన్నా తెలుసా, మీ ఓన్ని ప్రతిరోజు ఒక వారం రోజులు రమ్మనండి, మొత్తం మేము నేర్పించిస్తామని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ ప్రార్థన ఆలకించలేదు అనడానికి గల కారణాలు ఇందులో మొదట నువ్వు ఏం కలిగి ఉన్నావో చూడు. వస్త్రపడి ఉంటే తీసే. రెండోది అశ్వీయత ఏమైనా ఉంటే తీసే. మూడోది కొన్ని ఉంటాయి, మనకి ఎంత చెప్పాం కదా, టీవీ ఇచ్చే వ్యవహారం, పెట్టి భోజనాలు పెట్టి సోది చెప్పే వ్యవహారం, అలా ముసలమ్మ ముచ్చలు తీసిపడదు. అలాంటి రానికి అసలు నీ దగ్గరికి నీకు ఓపుకుంటే బైబిల్తో చెప్పు. హల్లెలూయా. మోకాలతో దేవుడికి ప్రశ్న వేయి, బైబిల్ వాక్యంతో నీకు జవాబిస్తాను. హల్లెలూయా. నా జీవితం ఎందుకు ఎలాగైపోతుంది? ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట 3 మాటలు తీసుకుందాం, మిగతా చాలా చెప్పారు. హృదయ శుద్ధి కలిగిన వాడు, సమాధాన పడేవారు. ఈ రెండిట్లో ఎవరు చూస్తున్నారు? దేవుని చూస్తున్నారు. మూడోది నీతి నిమిత్తము పరీక్ష. నీకు పరీక్షది, ఆ పరీక్ష పరలోక వారసులుగా చేస్తుందని నమ్మినోడు చప్పట్లు కొట్ట. హల్లెలూయా. ఈ రోజు నువ్వు హింసించబడుతున్నావు, నీ పేదరికం మీద దేవుడు నీకు పరీక్ష పెట్టాడు. అంతేగాని ఆ పరీక్ష పెట్టేటప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతే నువ్వు 10th క్లాస్ ఎలా పాస్ అవుతావు? ఇంటర్మీడియట్ పరీక్షకి వెళ్ళకుండా ఇంటర్మీడియట్ ఎలా పాస్ అవుతావు? డిగ్రీకి వెళ్ళకుండా డిగ్రీ పెద్ద ఎలా వస్తుంది? ఈ రోజు నువ్వు కూలి పని చేస్తున్నావు, నువ్వు కరెక్ట్గా చదువుకునే అవకాశం ఉన్నా, ఒకవేళ నీకున్న పరిస్థితులు చదువుకోలేదు, ఈరోజు కలెక్టర్ అయినాడండి. అన్ని లోకాశలు చెప్పుకొని లోకంలో ఉన్న ప్రతి వ్యసనాన్ని విడిచిపెట్టి ఈ దేవుడు నేను కలెక్టర్ అవ్వాలి, నేను లాయర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి అనే ధ్యేయాన్ని పట్టుకున్నాడు కాబట్టి వారు అపోజిషన్ లో నిలబడ్డారు. హల్లెలూయా. నువ్వు ఈ రోజు ఒక ప్రార్థన కలిగి లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు. నువ్వు నీతి నిమిత్తం హింసించబడుతున్నావు, దేవుడు పరీక్ష పెడుతున్నాడు. నీ కష్టాలు వచ్చినాయని, నీ కన్నీరు వచ్చాయని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని విడిచిపెట్టి భౌతిక రూపంలో పేరుపోతుంటాయి. దేవుడు నిన్ను ఎలా పిలుస్తాడు? ఒకరోజు పని పోతే ఏడుస్తున్నావు, 500 రూపాయలు పోతే ఏడుస్తున్నావు. దేవుని పరిచర్యకి పని ఉందంటే ఒక సమయం ఇవ్వలేకపోతున్నావు, అప్పుడు నీకెలా ఉండదు? హల్లెలూయా. నువ్వు కూడా ఎదగాలి కదండి. దేవుని వారసత్వం అంటే ఊరికినే వస్తుందా? దేవుని చూడటం అంటే ఊరికినే వస్తుందా? పరలోక రాజ్య వారసుడు అంటున్నాడు. నీతి నిమిత్తం హింసించబడితే ఈరోజు ఎవరినో చూసి, పులిని చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్టు కాదు. ఎవరి జీవితం వాడిది. నక్క స్వభావం నక్కది, పులి స్వభావం
నీ స్వభావం నీది, నీ పక్కవాడి స్వభావం నీ పక్కవాడిది. వాడికి ఉన్నది మనకి రాబట్టే రాదు. కానీ ఇదే వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? 73వ కీర్తనలోనే 22వ వచనం చదవండి. హల్లెలూయా. ఇందాకేమన్నాడు అతను? భక్తిహీనుడితో పోల్చుకున్నాడు. ఇప్పుడు భక్తి లేని హృదయ శుద్ధి కలిగిన వాడికి పరలోకం ఉందనేసరికి ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు మనందరం ఎలా ఉన్నాం తెలుసా? దేవుని చదువులో వల్లే ఉన్నాం, స్వభావం లేని వాడిగా ఉన్నాం. పశుప్రాయుడిని అయితే నీ తెలివి లేని వాడిని అయితే నేను ఒప్పుకుంటున్నాడు. చదువులమ్మా. నా కుడి చేయి నువ్వు నీ ఆలోచన చేత దేవునికి స్తోత్రం కలుగునక. ఇది మనందరం కలిసి చదువుతాం. నేను చదువుతాను, మీరందరూ నాతో చదవండి. ఈ రోజు మీరందరూ కూడా నాకు దిక్కు లేదనో, నాకు ధైర్యం సరిపోవట్లేదేనో, లేకపోతే నా ఇంటి పరిస్థితులను చూసి, నీ అనారోగ్యం చూసి, లేకపోతే నీకున్న ఇబ్బందులు చూసి, నీకున్న ఇరుకులు చూసి, నీ మీద పడుతున్న మాటలను చూసి, నీ మీద కలుగుతున్న వ్యతిరేకతను చూసి, నీ కలుగుతున్న వివాదాలు చూసి, నీ పరిస్థితులు చూసి కృంగిపోతూ, కుసించిపోతూ పడిపోతున్నావేమో. యేసే చేతిలో నీ చెయ్యి ఉంటే ఎంత బాగుంటుందని ఒక్కసారి ఊహించు. యేసే ఆలోచనలో నీ ఆలోచనలు మారిపోతే ఎంత బాగుంటుంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దేవుడు చెప్తున్న మాట నాతో పాటు వినండి. ఆయనను గట్టిగా చెప్పాలి అందరూ కూడా. మీ బైబిల్ మూసేయండి. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు, ఆకాశం మందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు ఉండగా లోకములోని ఏదియో నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయములకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యముని ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైంది? ఆకాశం మంది ఎవరున్నారు మనకి? ఆయన ఉండగా ఈ భూమి మీద ఉన్నది ఏది మనకి? ఆయన మహిమలో చేరేంత వరకు మన చెయ్యి ఎవరి చేతిలో ఉండాలి? గట్టిగా చెప్పాలి. ఆయన అంటే ఎవరు? మీ ఆయన చేతిలో. నీ ఆలోచనలు ఎవరివై ఉండాలి? నీ తలంపులు ఎవరివై ఉండాలి? నీవు హృదయ శుద్ధి కలిగి ఉంటే, సమాధాన పడితే, రాని కష్టం వస్తే ఏమైంది? ఆ ప్రాణం పోలేదు. అప్పులలో వచ్చే ఏమైంది? అవును, అవసరం కొద్ది ఇచ్చాడు, ఒకరో తీసుకుంటాడు. సమాధానం చెప్పాలి. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? నీ దుఃఖం ఆదరించబడుతుంది. హల్లెలూయా. దేవుని చెప్పుని చేతుంటే ఈ పక్కన కెరేతు వాగులాగా ఎన్ని వాగులు ఎండిపోయినా దేవుడు నూతనమైనవి కలుగు చేస్తూనే ఉంటాడు. నీకు ఇంకా బలముగా నువ్వు పడిపోతున్న ప్రతిసారి నిన్ను అలా అరచేతిలో పట్టుకునే నడిపిస్తాడు. నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండలు ఎక్కిస్తాడు. నువ్వు మోయలేని భారాన్ని ఆయన మోసుని నడిపిస్తాడు. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుతాం. ఈ కన్నీరు ఓదార్చేవాడు ఆయన. ఈరోజు నువ్వు చింతించి దుఃఖించి ఓ గుండెలు బాధేసుకుంటే నువ్వు ఎంత ఏడ్చినా ఎంత కూడా కదర్చబడవు. ఒక చోట ఉపవాసంతో ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి. ఒక 3 రోజులు ఉపవాసం ఉండు. ఉపవాసం ఉండి చక్కగా ప్రార్థన చేయి. నోటి నిండా బూతు మాటలు పక్కనట్టు, సరసాలు పక్కనట్టు, ఎటకారాలు పక్కనే చచ్చుకుంటారు నా లోపల. ఏమి క్రైస్తత్వం? ఇది క్రైస్తత్వమా? ఒకడు కోపం వల్ల దేవుడు ఏమన్నా తెలిసి నేను దుఃఖపడుతున్నాను అంటున్నాడు.
కోపం ఉండకూడదు, పగ ఉండకూడదు. ప్రతీకారం ప్రభు అంటున్నాడు, ప్రతీకారం తీర్చుకున్న వంతు నువ్వు ఎందులో ఉండదు తెలుసా? ఆధ్యాత్మికంగా ఉండవు. హల్లెలూయా. నువ్వు ముందొకసారి అడవిలోకి వెళ్ళినప్పుడు చెట్లు చూడు, జంతువులు చూడు, వీటికి ఎవరు పోషణ? అవి దోచుకోవట్లేదు మనకులో మేళ్ళ మిత్రులు. రేపటి గురించి ఆకాశ పక్షులను అవి విత్తవు, అవి గరిసెలలో దాచుకోవు. పిల్లరా, ఈరోజు మన వాళ్ళ ఉందామన్న వాళ్ళందరూ లేచి మీ బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నారు, లేచి నిలబడతాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడతాం. ఇలా వాక్యం నిజంగా నాతోనే మాట్లాడింది అన్న వాళ్ళు, నేను వేరే చెప్పను, నిజంగా నాతోనే మాట్లాడింది ఈ వాక్యం. చెప్తున్నాను, నువ్వు ఎక్కువ ఆలోచన చేసి, ఎక్కువ చింతిస్తూ, ఆందోళన చెందితే ఈరోజు నీకు వేరే మార్గం లేదు, అది అనారోగ్యమే. నువ్వు దేని కొరకు చింతించు, ఇక్కడ విడిచిపెట్టేళ్ళుకో, జవాబులు ఇంటికి పరిగెత్తుకొని వస్తాయి. ఇక్కడ విడిచిపెట్టేళ్ళు. ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరి హృదయాల్లో ఎంత భారం ఉందో నేను చెప్తున్నాను, వారం రోజుల్లో నీ ఇంటికి జవాబు వస్తుంది. అది నేను ఈరోజు నాతో పాటు ప్రార్థించి, ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం ఇస్తాడు దేవుడు. రెండు చేతులు పైకెత్తి, నా కన్నీరు తుడుచువాడా, అయ్యా కాదన్నాడు, అయ్యా నా కన్నీరు తుడుచువాడా, ఎక్కి ఎక్కి ఏడుకొచ్చినా, ఎక్కి ఎక్కి ఏడుకొచ్చినా, నా కన్నీరు తుడుచువాడా, యేసయ్యా నేనున్నానని నాతో మాట్లాడే. ఈరోజు నాలో నిజంగానే ఆధ్యాత్మిక జీవితం కొట్టుకుపోతుందయ్యా. ప్రార్థన లేని జీవితమయ్యా నాకు, వాక్యానికి విలువైన జీవితమయ్యా, దైవజనుడి మాటలు లెక్క పెట్టలేని జీవితమయ్యా నాది. అయ్యా ఇదిలో ప్రార్థన లేకుండా ఎందుకు 3 వేలు నేను ఉన్నానయ్యా. ఇప్పుడు నేను ఈ రోజు నుంచి సిగురించబడాలేసయ్యా. నేను సిగురించాను ప్రభు, నేను సిగురించాను ప్రభు. చింత లేకుండా బ్రతకాలి, ఆందోళన లేకుండా బ్రతకాలి. ఇదిగోనైనా ఏలియా గారి వలె ఎంతమంది భయం వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఎదుట సత్యము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు కలిగి ఉన్న ప్రార్థన అభివృద్ధి పరచబడును గాక. దయగలిగిన తండ్రి నీకు తోడుగా ఉంచి ఉన్నత ఆత్మతో నేను పరిచయిస్తాను. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పొందుకుంటా పర్వతాన్ని.